దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, స్వర్గమనందలి సన్మంస్కులారా సంతసింపుడు, దూత గణములారా పాటలు పాడుడు, దేవుని సింహాసనము చుట్టూ గుమికూడి ఉన్న సమస్త ప్రాణులారా ఆనందింపుడు. మన రాజైన క్రీస్తు ఉత్థానమైనాడు, రక్షణ బేరిని మ్రోగింపుడు. ముందుగా ఒక చిన్న సంఘటనతో ప్రారంభిస్తాను. ఒకనొక W.E. శాంగ్స్టర్ అనే ఒక రచయిత, ప్రఖ్యాతగాంచినటువంటి వ్యక్తి మరణ దశలో ఉన్నాడంట. దేవుని యందు ప్రియులారా, చాలా అనారోగ్యాలతో మంచం మీద ఉన్నాడు. కాళ్ళు చచ్చుబడిపోయాయి, కొన్నాళ్లకు చేతులు చచ్చుబడిపోయాయి. ఇలా ఒక్కొక్క అనారోగ్యము ఆయన్ను పట్టుకొని పీడిస్తున్నాయి. అలాంటప్పుడు సడన్గా ఆయనకు నోరు కూడా పడిపోయిందంట, మాట్లాడలేకపోతున్నాడు. అలాంటి సమయంలో ఆయన తన యొక్క కుమార్తెకు ఉత్తరం రాయాలనుకున్నాడు. చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నాయి. ఆయన రైటర్ కనుక రాయడం ఎక్కువ అలవాటు కనుక ఆయన ఉత్తరం రాస్తున్నాడండి. దేవుని యందు ప్రియ తన కుమార్తెకు, అమ్మా ఇదిగో ఈ రోజున నీకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. నాకు ఒక్కొక్క అనారోగ్యం వృద్ధాప్యము పైన పడగా ఒక్కొక్క అనారోగ్యం నా శరీరాన్ని కృషించేలా చేస్తున్నాయి. నా శరీరం బలహీనంగా ఉంది. అయితే నన్ను ఎక్కువగా బాధ పెట్టే విషయం ఏంటో తెలుసా? నా కాళ్ళు పడిపోవడం కాదు, లేదా మరొక అనారోగ్యం కాదు, ఈ మంచం మీద ఉండడం కాదు. ఈరోజు ఈస్టర్ పండగని తెలిసి కూడా ఆ పునరుత్థాన క్రీస్తుని హల్లెలూయా అంటూ దేవదూతలతో కలిసి, స్వర్గపు వాసులతో కలిసి, దేవుని పక్షమున నిలిచిన వారితో కలిసి నేను స్తుతించలేకపోతున్నాను. చూడు, ఈ బలహీన పరిస్థితి నన్ను ఎంతగానో కృంగదీస్తుంది. ఇది నేను నా దురదృష్టం అని భావిస్తున్నాను అంటూ ఆయన ఆ యొక్క ఉత్తరములో రాశారంటే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం అర్థం చేసుకోవాలి. ఈస్టర్ పండగని తెలిసి కూడా, క్రీస్తు మరణాన్ని జయించాడు అని తెలిసి కూడా, క్రీస్తు ఉత్థానమైనాడు అని తెలిసి కూడా మనము కనుక ఆ ప్రభుని హల్లెలూయా అని స్తుతించకపోతే అయ్యో మనకు అనర్థం, అయ్యో అది మన దురదృష్టం, అయ్యో అది మన దౌర్భాగ్యం. దేవుని యందు ప్రియులారా, దేవదూతలు ఏ విధముగా హల్లెలూయ గీతాలు పాడుతూ ప్రభుని స్తుతించారో, మనము కూడా ఈ ఉత్థాన కాలములో ఆ ప్రభుని విజయమును బట్టి మనము కూడా ప్రభుని స్తుతించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకిష్టమైన నాయకుడు ఉన్నాడు అనుకోండి, అది ఏ రాజకీయ పార్టీ వాడన్నా కానీ, ఇష్టమైన నాయకుడు ఉంటే ఏమంటారు? ఆయన వస్తే వెంటనే ఆయన నాయకత్వం వర్ధిల్లాలి, ఆయన నాయకత్వం వర్ధిల్లాలి. ఆడంత గట్టిగా అరిస్తే ఆడికి అంత ప్రేమ ఉన్నట్టు, అవునా కదా? ఇంకొకరు అరవండి 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 అంటారు కదా. అలాగే మన ప్రభువు, మన నాయకుడు, మన రాజు, మన దేవుడు, ఆ ఉత్థాన క్రీస్తు, దేవుని యందు ప్రియులారా, ఆయన నుండే మన జీవితాలు సమస్తం కూడా మొదలవుతున్నాయి. ఆయన చెంతకు వెళ్ళడం కోసమే ఈ జీవితము ఉంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనకైతే నోరు లేదేమో, అది ఆయన దౌర్భాగ్యం, దురదృష్టం అనుకుంటున్నారు. మనం ఆ ఛాన్స్ తీసుకోవద్దు. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా
క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా, క్రీస్తు మరణమును గెలిచెను, హల్లెలూయా, క్రీస్తు మరణమును గెలిచెను, హల్లెలూయా, క్రీస్తు లోకమును గెలిచెను, హల్లెలూయా, క్రీస్తు లోకమును గెలిచెను, హల్లెలూయా, క్రీస్తు పాపమును ఓడించెను, హల్లెలూయా, క్రీస్తు మరణమునకే మరణమును తెచ్చిపెట్టెను, హల్లెలూయా, క్రీస్తు స్వర్గపు ద్వారములు తెరిచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున మీతో 3 విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, యేసు ప్రభు ఉత్థానమయ్యారు, ఉత్థానమైనారు అంటున్నాం కదా. ఉత్థానమయ్యారు అంటే సరిపోతుందా? సాక్ష్యాలు కావాలి అంటారు, అవునా కదా? కనుక యేసు ప్రభు ఉత్థానమయ్యారు అనడానికి కొన్ని సాక్ష్యాలను మనం వెతుకుదాం పరిశుద్ధ గ్రంథంలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి సాక్ష్యం ఎవరిదై ఉంటుంది చెప్పండి? మొట్టమొదటి, యేసు ప్రభు నిజముగా ఉత్థానమయ్యాడు అనడానికి మొట్టమొదటి సాక్ష్యం ఏంటో తెలుసా? యేసు ప్రభువే తన గురించి తాను ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. నేను మరణిస్తాను, కానీ మీరు భయపడకండి, ధైర్యం వహించండి, నేను మరలా 3వ రోజున ఉత్థానమవుతాను అని ప్రభు చెప్పారు. దేవుని యందు ప్రియులారా, చూడండి, మార్కు శుభవార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. మార్కు శుభవార్త 8వ అధ్యాయము యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము. దేవుని యందు ప్రియులారా, అగత్యము అనగా తప్పదు, అనగా జరిగి తీరుతుంది, అనగా జరిగి తీరాల్సిందే. యేసు ప్రభు తాను జీవించినప్పుడే, తాను బ్రతికి ఉంటుండగానే ఆయన తాను ఉత్థానమవుతాడని ఆయన చెప్తున్నారు. ఇంతకు మించిన సాక్షి ఇంకేం కావాలి? ప్రభు అంటున్నారు, నేనే మార్గము సత్యము, అబద్ధాలాడేవాడు కాడు. అదే ప్రభు అంటున్నాడు, భూమి ఆకాశములు గతించినేమో నా మాట ఎన్నడూ గతించదు అంటూ ఆయన నొక్కి ఒక్కానిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా అనేకమైన ఇదే సాక్ష్యాన్ని ధృవీకరిస్తూ మత్తయి శుభవార్త 17:22, లూకా శుభవార్త 9:22లో ఉన్నాయి. కనుక చదవద్దు, అది గుర్తుంచుకోండి. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి సాక్ష్యం యేసు ప్రభువే తాను ఉత్థానమయ్యాడని తాను ముందుగానే తెలియచేయడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, రెండవ సాక్ష్యం లూకా శుభవార్త 24వ అధ్యాయము 3వ వచనం. లూకా శుభవార్త 24వ అధ్యాయము, వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు, వానికి ఏమీయూ తోచలేదు. దేవుని యందు ప్రియులారా, ఆ సమాధి ఖాళీగా ఉంది. ఓకే, ఆ సమాధి ఖాళీగా ఉంది. క్రిందన మనం ఒక సమాధిని తయారు చేసుకున్నాం. ఆ సమాధిలో ఎవరు ఉన్నారా? ఖాళీగా ఉంది. దేవుని యందు ప్రియులారా, అక్కడ నార వస్త్రాలు విడిచిపెట్టబడ్డాయి. ఇక్కడ ఈరోజు సువిశేషంలో ఒక చక్కని వాక్యం చదువుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, చూడండి, 20వ అధ్యాయం యోహాను శుభవార్త 5వ వచనం. అతడు వంగి నార వస్త్రములను అతడు పడి ఉండడు చూచెను. 7వ వచనం చదవండి. ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ పాటుగా కాక దేవుని యందు ప్రియులారా, వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభు శరీరాన్ని వాళ్ళ శిష్యులు వచ్చి దొంగలించుకొని వెళ్ళిపోతే ఆ శరీరం చుట్టబడినటువంటి వస్త్రాలు ఎందుకు వదిలేశారు? పోనీ వదిలేసినాడు, భయంతో వస్తాడు కనుక వాడు దాన్ని మడత పెట్టి, చుట్టబడి ఉండెను, మడత పెట్టి ఎవరు ఉంచారు?
మడత పెట్టి పెడతాడా? దొంగోడు ఇల్లు మొత్తం దొంగలించి చక్కగా సర్దీసి వెళ్తాడా? మన ఇంటికి రాగానే దొంగతనం జరిగింది ఎలా తెలుస్తుంది? ఇల్లు అంత చిందరవందరగా ఉంటుంది. అదిగో దొంగతనం జరిగింది. ఎందుకంటే వాడు కంగారులో ఉంటాడు. కనుక దేవుని యందు ప్రియులారా, నార వస్త్రము చుట్టబడి ఉండెను. నార వస్త్రము చెబుతుంది యేసు ప్రభు ఉత్థానుడయ్యాడని. ఖాళీ సమాధి చెబుతుంది యేసు ప్రభు ఉత్థానుడయ్యాడని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 సాక్ష్యాలు అయ్యాయి కదా. 3వ సాక్ష్యము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా నిన్నటి రోజున సువార్తను చదువుకున్నాం కదా. లూకా శుభవార్త 24వ అధ్యాయము. ఓకే, వారు సైతము ఆ విషయములను నమ్మలేదు. 11వ వచనం చదవండి. 24:11. వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించిరి. దేవుని యందు ప్రియుల, ఎవరు? యేసు ప్రభు సొంత శిష్యులే. యేసు ప్రభు సొంత శిష్యులే. ఆ స్త్రీలు వెళ్ళి, అయ్యా యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది, మేము వెళ్ళేసరికి రాయి ఎవరో దొర్లించేశారు, అక్కడ 2 దేవదూతలు కనిపించారు, మృతులలో సజీవుడైన దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నారమ్మా, ఆయన ఇక్కడ లేడు, వెళ్ళండి అన్నారు. అందుకే మేము పరిగెట్టుకుని వచ్చాం. అక్కడ యేసు ప్రభు శరీరం లేదు, అక్కడ యేసు ప్రభు ఉత్థానమయ్యాడంట, దేవదూతలు చెబుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేయాలి? అవును నిజమే అని నమ్మారా? మొట్టమొదట్లో వాళ్ళు అంటున్నారు, ఇవన్నీ కట్టుకథలు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఆడవాళ్ళ మాటలకు అసలు లేదు, విలువ లేదు. చూడండి, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను అద్భుత రీతిలో మలిచినప్పుడు వాక్యం ఏమని రాయబడింది? స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు మాత్రమే 5,000 మందికి పైగా ఉన్నారట. అంటే ఆ రోజుల్లో స్త్రీలు లెక్కలో లేరు, పిల్లలు లెక్కలో లేరు. మనిషి అంటే మగోడే. ఆహా, గొప్ప మగోళ్ళు. ఓకే, దేవుని యందు ప్రియమైన మనిషి అంటే మగాడే. దేవుని యందు ప్రియులారా, పిల్లలకు విలువ లేదు, స్త్రీలకు విలువ లేదు. కనుక వాళ్ళ నెంబర్ని వాళ్ళని లెక్కించలేదు. 5,000 మంది పురుషులు అంటే జనాభా లెక్కలు అయిపోయాయి. అలాంటిది యేసు ప్రభు మగవాళ్ళకు దర్శనం ఇవ్వలేదు, మొట్టమొదట స్త్రీలకు దర్శనమిస్తున్నాడు. సాక్ష్యం చెప్పింది స్త్రీలు అంటే వాళ్ళ సాక్ష్యం చెల్లదు లోకంలో. అయినా ప్రభు మొట్టమొదట మగ్దల మరియమ్మకు, ఇతర స్త్రీలకు ఆయన దర్శనమిచ్చాడు. ఎందుకని? వారు ఆయన్ని ఎక్కువగా ప్రేమించారు, వారు ఆయనకు సేవ చేయాలనుకున్నారు. వారి హృదయాలలో వారి ప్రేమను గుర్తించిన ప్రభువు వారికి మొట్టమొదటి దర్శన భాగ్యం, ఉత్థాన భాగ్యం వాళ్ళకు ప్రభువు ఇస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, 3 సాక్ష్యాలు చూసాం. మొట్టమొదటిది, యేసు ప్రభు చనిపోక మునుపే ఆయన తన పునరుత్థానం గురించి బోధించారు, ప్రకటించారు, సాక్ష్యం ఇచ్చారు. రెండవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖాళీ సమాధి, చుట్టబడిన నార వస్త్రాలు తెలియచేస్తున్నాయి ప్రభు ఉత్థానుడయ్యాడు అని. మూడవది, దేవుని యందు ప్రియులారా, తన సొంత శిష్యులే, తన సొంత వారే ఇది కట్టుకథలు మేము నమ్మం అని వాళ్ళు పక్కన పెట్టేశారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ సాక్ష్యం చూచినట్లయితే ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జీసస్ డిసైపుల్స్. అప్పటి వరకు లూకా శుభవార్త 24:21 వచ్చిన చదవనమ్మా. 24:21. ఆయనయే ఇశ్రాయేలును రక్షించుడని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. నేటి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పటి వరకు భయముతో ఉన్నవాళ్ళు, పిరికితనంతో ఉన్నవాళ్ళు, ప్రాణ భయంతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఏం చేస్తున్నారు? తలుపులు తెరుచుకొని రాగలుగుతున్నారు.
ప్రభువు కోసం బోధించగలుగుతున్నారు. వాళ్ళలో అంత మార్పు ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళ దేవుడు, వాళ్ళ గురువు, వాళ్ళ బోధకుడు, వాళ్ళ ప్రభువు నిజముగా ఉత్థానమయ్యారు. వాళ్ళు చూచారు కనుక కళ్ళతో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, కనుక యేసు ప్రభువు నిజముగా ఉత్థానమయ్యారు. ఆఖరి సాక్ష్యం, 5వ సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని యందు ప్రియులారా, ఒక రోమీయులు కానీ యూదులు కానీ యేసు ప్రభువు ఉత్థానం అవ్వలేదు, ఇదిగో ఆయన శరీరం ఇక్కడుంది, మేము పట్టుకున్నాం అని ఇప్పటికీ కూడా ఎవరు నిరూపించలేకపోయారు. వాళ్ళు అంటున్నారు, యోధా పెద్దలు అంటున్నారు, మీరు ఒక పని చేయండి. వాళ్ళు చెప్తున్నారు, ఎవరని? ఈ యొక్క సైనికులు వచ్చి చెప్తున్నారు, ఏమని? అయ్యా, మేము రాత్రి గస్తీ కాస్తున్నాం, భూకంపం లాంటిది వచ్చింది, భయంకరమైన ధ్వనులు వచ్చాయి, రాయి దొర్లింపబడింది, అక్కడ దేవదూతలు దర్శనమిచ్చారు, ప్రభు అయిన యేసుని మేము చూచాము అని చెబితే, మీరు అది చెప్పొద్దు, మీరు ఆ నిజం చెప్పొద్దు, మీరు ఒక పని చేయండి, మేము నిద్రపోతూ ఉంటే వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోరని చెప్పండి అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది కట్టు కదా. ఎందుకంటే రోమా సైనికులు ప్రపంచంలోకెల్లా అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు. వాడు ఉన్న ఎందుకు? నైట్ డ్యూటీ చేయడానికి. అవునా కదా? నైట్ డ్యూటీ చేయడానికి వాడిని పెడితే నైట్ డ్యూటీ చేసేవాడు పడుకుంటాడా? మన రోజుల్లో మనం పడుకుంటాం. నైట్ డ్యూటీ అంటే మనం పడుకోవడమే. ఇక్కడ చాలామంది ఉంటారు కదా, పర్వాలేదు. కానీ అక్కడ రోమా సైనికులు, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రాణం పోయినా ఇచ్చిన పని తప్ప వేరొకటి వాళ్ళకి ధ్యాస ఉండదు. 16 మంది సైనికులు అక్కడ ఉన్నారంట. 16 మంది సైనికులు నిద్రపోయారా? అంటే ఇది కట్టు కదా. రోమీయులు ప్రభు శరీరాన్ని చూపించలేకపోయారు, లేదంటే యూదులు ప్రభు శరీరాన్ని చూపించలేకపోయారు. వాళ్ళు కట్టు కథలను ప్రచారం చేశారు. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరి సాక్ష్యాలు? దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు. మగ్దలా మరియమ్మ సాక్ష్యం ఇస్తూ ఉంది. అనేక మంది పౌలు అంటున్నారు, ఒకేసారి 5,000 మందికి ప్రభు దర్శనమిచ్చారంట. ఒకేసారి 5,000 మంది జనాలకు ప్రభు దర్శనమిచ్చారు, ఉత్థాన క్రీస్తు అంటూ ఇంకా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలను బట్టి మనం గ్రహించవచ్చు, ప్రభు అయిన యేసు నిజముగా ఉత్థానమయ్యారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, రుజువులు అయిపోయాయి. రెండవ ధ్యానాంశం, మీరు అని అడగొచ్చు, ఫాదర్ గారండి, ప్రభువు అంత కష్టపడి, గుడ్ ఫ్రైడే రోజు మనం చూసాం ఆయన శ్రమలు, కొరడా దెబ్బలు, మొండ్ల కిరీటం, ఉమ్మి వేయబడడం, వస్త్రహీనత, భారమైన శిలువం రాను, భయంకరమైన మరణం, నింగికి నేలకు మధ్య ఊగిసలాట, ఎంత కఠినమైన శ్రమలు, ఇవన్నీ చేసి ఆయన సాధించిందేమిటి? వాట్ డిడ్ హీ గెయిన్? వాట్ డిడ్ హీ గెయిన్? వాట్ ఈజ్ హీ గోయింగ్ టు గివ్ అస్? ఆయన మనకిస్తున్నది ఏమిటి? ఆయన సాధించింది ఏమిటి? ఒక రాజు యుద్ధానికి వెళ్ళాడు అనుకో, ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధము చేస్తాడు. యుద్ధము గెలిచిన తరువాత సాధించినటువంటి సంపద, సాధించినటువంటి విజయము, సాధించిన ఆనందము, అదంతా కూడా తన యొక్క రాజ్యములో ఉన్న తన ప్రజలతో ఆయన పంచుకుంటాడు. ప్రభు అయిన యేసు మన రాజు. ఆయన యుద్ధము చేశాడు మరణముతో, యుద్ధము చేశాడు సిలువలతో, యుద్ధము చేశాడు కష్టాలతో, యుద్ధము చేశాడు సాతానుతో. మరి ఆ ప్రభు, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధించింది ఏమిటి? అనేకమైనవి ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, ప్రభు మనకిస్తున్నటువంటి కానుక. మీ ఇంట్లో నీ తండ్రి, లేదంటే మీ బాబాయ్, మీ మామయ్య, మీ అమ్మమ్మ, లేదా ఎవరైనా సరే ఒక దూరదేశం వెళ్ళారు, ఫారెన్ వెళ్ళారు అనుకుందాం.
ఓకే, ఈ యొక్క ఫారెన్ అబుదాబి ఇవన్నీ ఎట్లా సింగపూర్ ఇట్లకి వెళ్తారు కదా, అక్కడ ఎటువంటి పనులు చేస్తారు? కష్టమైన పనులు చేస్తారు. ఎంతో కష్టమైన పనులు చేసి శ్రమ వచ్చి ఆయన వస్తున్నప్పుడు పాపం ఎంత కష్టపడినా తిరిగి వస్తున్నప్పుడు మాత్రం ఇంటికి కానుకలు తీసుకొని వస్తాడు. పిల్లలకి రిమోట్ కార్లు, విమానాలు, ఓకే, ఆడుకునే విమానాలు, ఓకే, ఇటువంటి తీసుకొని వస్తారు. తేకపోతే ఇదిగో డాడీ లేదా మమ్మీ, బాబాయ్ నాకేం తెచ్చావు? నువ్వు అంత దూరం వెళ్ళావు, అంత దూరం నుంచి వచ్చావు, ఉట్టి చేతులతో వచ్చావా? లేదు. సంథింగ్ వి బ్రింగ్. యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడు. యేసు ప్రభు మరణము అనే భయంకరమైనటువంటి స్నానము చేశారు. యేసు ప్రభు ఇదిగో ఆ పాతాళమునకు వెళ్ళి ఆ మరణాన్ని పొంది తిరిగి వస్తుండగా, తిరిగి లేస్తుండగా ఆయన సాధించింది ఏమిటి? ఆయన తెస్తుందేమిటి? మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 22వ వచనం. యోహాను శుభవార్త. ఆయన వారి మీద శ్వాస ఊది, ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను. దేవుని యందు ప్రియులారా, ఏంటట? దేవుడు మనకిస్తున్న, ప్రభు అయిన యేసు మనకు ఇస్తున్నటువంటి ఆ గొప్ప వరం ఏంటో తెలుసా? పవిత్రాత్మను పొందుడు. దేవుని యందు ప్రియులారా, పవిత్రాత్మను మానవుడిగా మెస్సయాగా మనుష్య కుమారుడిగా పవిత్రాత్మను ఆయన సంపూర్తిగా పొందుకున్నాడు. పవిత్రాత్మను పొందుకొని తనకు నచ్చిన వారికి, తనకిష్టమైన వారికి, తన శిష్యులకు, తన బిడ్డలకు, తనను ప్రేమించిన వారికి, తన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన పవిత్రాత్మను వసుగుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మను పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దొరుకుతుంది? నీ డబ్బుతో పవిత్రాత్మను కొలగలవా? నీ పలుకుబడితో పవిత్రాత్మను పొందగలవా? నీ అధికారముతో పవిత్రాత్మను పొందగలవా? నీ ఇన్ఫ్లుయెన్స్తో పవిత్రాత్మను పొందగలవా? పవిత్రాత్మ దొరికే చోటు ఈ లోకములో ఎక్కడైనా ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా, ఏ దేశం ప్రెసిడెంట్ అయినా పవిత్రాత్మనివ్వగలడా? పవిత్రాత్మను ఇవ్వగలిగేవాడు ఒకే ఒక్కడు, క్రీస్తు యేసు. యేసుక్రీస్తు కాదు, క్రీస్తు యేసు. జీసస్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు కాదు, క్రీస్తు యేసు. దేవుని యందు ప్రియులారా, ఏంటి డిఫరెన్స్? యేసుక్రీస్తు ఆయన మరణమునకు ముందు యేసు, నజరేయుడని యేసు, నజరేయుడని యేసు, నజరేయుడని యేసు ఆయన పేరు. ఎప్పుడైతే ఆయన శ్రమలు పొందాడో, మరణించాడో, మరణం నుంచి పైకి లేచాడో, విజయం సాధించాడో, క్రీస్తుగా మారుతున్నాడు. అనాయింటెడ్ అనగా పరిశుద్ధాత్మతో సంపూర్తిగా నింపబడిన వాడు. దేవుని యందు ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మను ఆయన ఎవరికైనా ఇవ్వగలడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలలో ఈ లోకాన్ని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, శోధనను జయించాలంటే, మరణాన్ని జయించాలంటే, మంచిని చేయాలంటే పవిత్రాత్మను మనం పొందుకోవాలి. దేవుని యందు ప్రియులారా, పవిత్రాత్మ లేకుండా పుణ్యము చెయ్యలేవు. చాలామంది అంటుంటారు, నేను గుడికి రాను కానీ దాన ధర్మాలు చేస్తాను, నేను గుడికి రాను కానీ ఇంట్లో ప్రార్థన చేస్తాను, నేను గుడికి రాను కానీ మంచి మాటలు పలుకుతాను, నేను గుడికి రాను కానీ మంచినే చేస్తాను. ఎవడికి కావాలి? ఎవడికి కావాలి? దేవుని యందు ప్రియులారా, ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టకపోతే ఆ బాండ్ పేపర్ చెల్లుతుందా? చెల్లుతుందా? చెప్పండమ్మా. చెల్లదు. పరీక్ష రాసిన తర్వాత పైన నీ పేరు రాయలేదు, నీ నెంబర్ రాయలేదు, చెల్లుతుందా? నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలే చెయ్యి, నువ్వు దేవుని శక్తిచే చెయ్యాలి, దేవుని ఆత్మచే చెయ్యాలి. అవి పవిత్ర కార్యాలు కావాలి, మంచి కార్యాలు అయితే చాలదు. అలాగైతే ఒక బుద్ధ సరిపోతుంది,
ఒక బుద్ధుడు సరిపోతుంది, ఒక మహమ్మద్ సరిపోతుంది, ఒక గాంధీ సరిపోతుంది, ఒక మదర్ తెరెసా సరిపోతున్నారు. కానీ ప్రభు దైవ కుమారుడే వచ్చాడు. ఎందుకని? వీరి వల్ల కాదు, వారు మంచి చేయగలరు కానీ పవిత్రాత్మ నిండుగా పొందుకోలేరు, అది ఇతరులకు ఇవ్వలేరు. మనందరికీ ఆ పవిత్రాత్మను నిండుగా ఇచ్చేవాడు క్రీస్తు యేసు, క్రైస్ట్ జీసస్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు అంటే ఉత్థానమైన వాడు అని అర్థం. క్రీస్తు యేసు అంటే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు యేసు అంటే పవిత్రాత్మ సంపూర్తిగా పొందుకున్నవాడు అని అర్థం. క్రీస్తు యేసు అంటే మన రక్షకుడు అని అర్థం. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు, ఉత్థానమయ్యాడు. దేవుని యందు ప్రియులారా, రెండవది ఇంకా ఏమిస్తున్నారు? చాలా ఉన్నాయి. ఇంకొక 2 విషయాలు చూద్దాం. ప్రభు మనకు దేవుని యందు ప్రియులారా పాప క్షమాపణనిస్తూ ఉన్నారు. పాప క్షమాపణ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనం, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో అవి క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములైతే క్షమింపరో అవి క్షమించబడవు. దేవుని యందు ప్రియులారా, ఈ మధ్యన మనం చదివాం, మనం చూసాం. ఒకటి శుద్ధి చేయాలి అంటే, బట్టలు ఉతకాలంటే ఏంటి? రిన్ను సోపు. గిన్నెలు తోమాలంటే ప్రిల్లు అవునా కదా? ఓకే, మరి బాత్రూమ్కి వెళ్ళాలంటే యాసిడ్. ఇంకు పోవాలంటే గ్లిజరిన్. ఓకే, మరొకటి పోవాలంటే అదే యాంటీ పెరాక్సైడ్ చెవులు వేస్తారు కదా, అటువంటిది. సో ప్రతిదానికి కూడా ఒకటి కడగడానికి, ఒకటి శుభ్రం చేయడానికి ఏం కావాలి? ఏదో ఒకటి ఉంది. ఫాదర్ గారండి గ్లాసులు తుడవాలి అయితే ఏం చేయాలి? కోలిన్ తేవాలి. కోలినేనా తుస్సుగా కొడతారు కదా, అది ఉంటే కానీ గ్లాస్ శుభ్రంగా రాదంట. సరే కొనుక్కొని పండి. ఫాదర్ టైల్స్ కడగాలి, మార్బుల్ కడగాలి, దీనికి ఏం కావాలి? ఇంకొకటి. ప్రతిదానికి ఒక ఐటెం ఉంది. దేవుని యందు ప్రియులారా, నీ పాపాలు కడగడానికి, నీ పాపాలు కడగడానికి ఏ విమ్ము సోపు, రిన్ను సోపు, ప్రిల్లు, కోలిన్ను, గ్లిజరిను ఏది పనికిరాదు. క్రీస్తు ప్రభు రక్తము, ఆయన క్షమావరం. ఆయన క్షమావరం. వేర్ కెన్ యూ గెట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్? డిమార్ట్, బిగ్ సి, అవునా? డిమార్ట్లో దొరుకుతుందా పాప క్షమాపణ? రిలయన్స్లో దొరుకుతుందా పాప క్షమాపణ? హెరిటేజ్లో దొరుకుతుందా పాప క్షమాపణ? ఈ లోకంలో నీ పాపాలు క్షమించబడాలి అంటే ఎక్కడ లేదు. ఏ దేవుడు కూడా నీ పాపాలు క్షమిస్తాను రండి అనలేదు, నీ పాపాలు క్షమించగలను అనలేదు. ఒక్క యేసు ప్రభువే. దేవుని యందు ప్రియులారా, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమింపరో వారి పాపాలు క్షమించబడవు అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, పాపముతో ప్రయాణం చెయ్యలేవు, పాపముతో ముందుకు సాగలేవు. పాప విముక్తి కలగాలంటే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డ పాప క్షమాపణను ఆయన అందిస్తూ ఉన్నారు. 2. ఇక 3వ గిఫ్ట్. మొట్టమొదటి గిఫ్ట్ ఏంటి? పవిత్రాత్మ. రెండవది పాప క్షమాపణ. 3వది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా సర్వాధికారం, అధికారం. ఆయన మరణించి ఉత్థానమై ఏమి సాధించారంటే సర్వలోకముపై అధికారం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి శుభవార్త 28:18. యేసు వారి దగ్గరకు వచ్చి అంటున్నారు, వారితో ఇహ పరములందు నాకు సర్వాధికారము. దేవుని యందు చెప్పండి అందరూ, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. ఎవరికండి సర్వాధికారం? ఈ రాష్ట్రం మీద ముఖ్యమంత్రికి అధికారం, ఈ దేశం మీద ప్రధానమంత్రికి అధికారం, అమెరికా మీద అమెరికా ప్రెసిడెంట్కే అధికారం, చైనా మీద చైనా ప్రెసిడెంట్కే అధికారం. సర్వలోకము మీద సర్వాధికారము ఎవరికి ఉంది? క్రీస్తుకు మాత్రమే ఉంది. దేవుని యందు ప్రియులారా,
క్రీస్తు యేసుకు ఉంది దేవుని యందు ప్రియులారా. ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి వాక్యం చదువుదాం. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనం. అందువలనే పరలోక భూలోకములు పాతాళ లోకములందరి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలను. దేవుని యందు సమస్తము కూడా ఆయన పాదాక్రాంతం చేశాడు. పరలోక తండ్రి నీ ఆరోగ్యంపై, నీ అనారోగ్యంపై, నీ శాంతికి, నీ అశాంతికి, నువ్వు మోక్షం వెళ్ళాలన్నా, నువ్వు నరకం చేరాలన్నా సమస్తముపై ఆయనకు అధికారం ఉంది. కనుక ఆయన అధికారాన్ని ప్రభు అంటున్నారు. ఎవరైతే ఈ లోకములో నన్ను అనుసరించారో శిష్యులు అంటున్నారు, ప్రభువా మాకేంటి లాభం? పేతురు, మాకేంటి లాభం? నిన్ను అనుసరించాం కదా, నిన్ను ప్రేమిస్తున్నాం కదా, నీ వెనకాతలు వస్తున్నాం కదా అంటున్నారు. ఎవరైతే నా కొరకు తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, భార్యలను, బిడ్డలను, భూములను, ఆస్తులను విడిచిపెడుతున్నారో వారందరూ కూడా ఇదిగో 12 సింహాసనాలపై మీరు కూడా కూర్చుంటారు. నా అధికారాన్ని మీరు పంచుకుంటారు. మీకు కూడా అధికారం ఉంటుంది. మీరు కూడా పరిపాలన చేస్తారని ప్రభు అంటున్నారు. ఆయన అధికారం సంపాదించి సర్వమును ఆయన పాదాక్రాంతం చేసుకొని ఆ అధికారాన్ని మనకు ఇస్తున్నారు. ఆ అధికారంలో మనల్ని పాలు పంచుకోమంటున్నారు దేవుని యందు ప్రియులారా. 3 విషయాలు. 1 పవిత్రాత్మ, 2 పాప క్షమాపణ, 3 సర్వాధికారము. సాక్ష్యాలు కూడా చూసాం దేవుని. యేసు ప్రభు పలికిన సాక్ష్యం, ఓకే, ఇంకా ఖాళీ సమాధి, ఇంకా ఏంటిది గట్టిగా నార వస్త్రాలు, ఇంకా మగ్దలా మరియమ్మ సాక్ష్యాలు, ఇంకా తన సొంత శిష్యులే నమ్మలేదు కదా, ఇంకా రోమా సైనికులు ఎవరు నిరూపించలేకపోయారు కదా. వెరీ గుడ్. మీరు ఇలా విని ఇలా వదిలేస్తున్నారేమో అని డౌట్ వచ్చి చెక్ చేశా అంతే. దేవుని యందు ప్రియులారా, ఆఖరి అంశం మనం ధ్యానిస్తున్నాం. 2 అంశాలు ధ్యానించాం. రుజువులు ఏమిటి? 2 ప్రభు సాధించినది ఏమిటి? 3 ఆ ప్రభు, ఆ ఉత్థాన క్రీస్తు ఇక్కడ ఉంటే ఆయనకు ఒక మైక్ ఎక్స్ట్రా ఉంది. అది ఇస్తే, అయ్యా ఇంత చేసావు కదా, మమ్మల్ని ఏం చేయమంటావు? మమ్మల్ని ఏం చేయమంటావు? మా నుండి మీరు ఏం కోరుతున్నారు అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఏం చెప్తారంటారు? పడుకోండి, రాత్రి అంతా ప్రార్థన పడుకున్నాడరా ఏమంటారు? చూద్దాం. ఈనాటి 2వ పట్టణం కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. కొలస్సీలకు రాసిన లేఖ, క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందని ప్రభు అంటున్నారు, నా బిడ్డలారా నేను ఉత్థానమయ్యాను కదా, నేను లేవనెత్తబడ్డాను కదా, కనుక మీరు కూడా నాతో పాటు లేవనెత్తబడుతున్న మనుషులుగా జీవించాలి. తర్వాత చదవమ్మా. కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. ఇక్కడ ఇలాగుంది నా బైబిల్లో, చూడండి. నా తర్వాత చెప్పండి అందరూ. కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. మన తర్వాత స్తుతి గీతంలో మీ మనస్సులను మీ పరలోక ఉన్నతమునకు త్రిప్పండి. మీరేమంటారు? ఆల్రెడీ తిప్పేశాం అన్నా కదా. మీ ప్రభు మీతో ఉందిరుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ఆల్రెడీ తిప్పేస్తున్నాం ఫాదర్ గారండి, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి అంటున్నారా? దేవుని యందు ఎగ్జాక్ట్లీ ప్రభు అది అంటున్నారు. దేవుని మీ హృదయములను పరలోకం వైపు త్రిప్పండి, మీ హృదయములను పరలోక వస్తువుల వైపు త్రిప్పండి. బహుశా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ లోక విషయాలపైనే, ఈ లోక వస్తువులపైనే, ఈ లోక జీవితముపైనే మనసు పెట్టి ఉన్నావా? గుడిలో ప్రార్థన చేయకపోయినా నువ్వు బాధపడవు, బట్ చెప్పులు పోతే అల్లాడిపోతావు, కంగారు పడిపోతున్నావే. అవునా కదా? మన మనస్సులు చెప్పుల మీద ఉంటాయి,
మన మనస్సులు నా బట్టలు నలిగిపోతున్నాయేమో గుడికి వచ్చి, అవునా, నా కొత్త పట్టు చీర ఎవరో చూడలేదు, ఎందుకు కట్టుకున్నాను? ఎందుకని? నీ మనస్సు ప్రభుని మీద లేదు, నీ మనస్సు పరలోకం మీద లేదు, నీ మనస్సు మనుషుల మీద ఉంది. నా కొత్త బట్టలు ఎవరు చూస్తారా, అవునా, నా చెప్పులు పోతాయేమో, నా బండిని ఎవరైనా దొంగలించేస్తారేమో. ఓకే, ఒక ఇంటిలో నేను చెప్పాను మీకు ఒకసారి, ఒక ఇంటిలో ఒక 2005లో ఒక విచారణలో పనిచేస్తున్నాను. ఒక విచారణ బ్రదర్ గారిగా, చిన్న బ్రదర్ గారిగా క్యాటగిజం క్లాసులు చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ భర్త వస్తాడు ఈ ఆదివారం, భార్య రాదు. ఓకే, వచ్చే ఆదివారం భార్య వస్తుంది. ఇదేంటి అనుకున్నాను. మళ్ళీ ఆదివారం భర్త వచ్చాడు, ఆ తర్వాత అతను భార్య వస్తుంది. నాకు అర్థం కాలే. 6 నెలలు చూసాం, ఒకరోజు 6 నెలలు. అమ్మా, మీ ఇద్దరిని ఎప్పుడు కలిసి చూస్తే మీ ఇద్దరికి పడదా? కొట్టుకుంటున్నారా? ఇంట్లో కొట్టుకొని చస్తున్నారా? అయ్యయ్యో, మేము ఆప్యాయంగా జీవించే వాళ్ళమండి. అవునా? అంత ఆప్యాయంగా జీవిస్తే మరి ఇద్దరూ కలిసి గుడికి రావచ్చు కదా. ఫాదర్ గారండి, మా ఇల్లు రిచ్ హౌస్, మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాస్ట్లీ ఐటమ్స్, ఫారెన్ నుంచి తెచ్చినవే, అన్నీ కాస్ట్లీ. ఇద్దరమే వచ్చేస్తే అక్కడ దొంగోడు దూరిపోతే, వాళ్ళు చెప్పిన లాజిక్, వాళ్ళు చెప్పిన రీజన్, అరే దేవుడు మీకు అనవసరంగా సంపదలు ఇచ్చాడు, మిమ్మల్ని పేదవాళ్ళని చేస్తే బాగున్ను అంటే, అయ్య బాబోయ్ అంత మాట అంటారేటండి? లేకపోతే ఏంటి? దేవుని యందు ప్రియులారా, వాళ్ళ మనసులు గుడికి వస్తున్నా వాళ్ళ ఇంటిలో వస్తువుల పైన, చస్తే ఆ వస్తువును వాళ్ళు పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళగలరా? ఈ లోక వస్తువులు శాశ్వతం కాదు. ఈ లోక వస్తువు శాశ్వతం కాదు. నా చెప్పులు ఎన్నోసార్లు తీసేశారు. నా చెప్పులే తీస్తే ఆటలు మీ చెప్పులు ఎంత? పశ్చిమరానికి ఎలాగైతే ఎండిన మాసం మీరు చెప్పులు ఎక్కడో పెడతారు, నాదైతే నా రూమ్ ముందు పెట్టుకుంటా. ఆడెవడో అలాగ నా చెప్పులు పట్టుకుపోతున్నాడు. నేను చెప్పులు పోతే ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, మరి మాటలేదు. ఎందుకని? ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత తలనొప్పి వచ్చేది. ఓకే, నిజంగా ఎంత తక్కువ అంత మంచిది. ఎంత తక్కువ ఆలోచి మన మనస్సులను ఈ లోక వస్తువుల పైన, చెప్పుల పైన, వస్తువుల పైన, బళ్ళు పైన, వాహనాల పైన, నగల పైన, పొగడ్తల పైన, ఇతరులు చూడాలి, ఇతరులు పొగడాలి, దీని మీద డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. వేస్ట్, ఇట్స్ ఎ వేస్ట్. ఈరోజు నువ్వు బాగా పాడావన్నవాడు రేపొద్దున చెత్తలా పాడావంటాడు. అవసరమా మనకి? ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అనేవాడు రేపొద్దున ఆ దరిద్రంగా తయారయ్యామే అంటారు. మన కష్టాలు వాళ్ళకేం తెలుసు? ఈరోజు చాలా స్లిమ్గా ఫిట్గా ఉన్నావు అంటాడు, రేపొద్దున దుఃఖలాగా అయిపోయావే అంటారు. కనుక దేవుని యందు ప్రియులారా, ఒకరు ఏదో అంటారని, ఒకరు మెచ్చుకోవాలని, ఒకరు పొగడాలని, ఒకరు చూడాలని, నీతో పాటు తీసుకువెళ్ళలేని వస్తువులపైన నీ మనస్సును లగ్నం చేయొద్దు. పరలోకంపై, మంచి వస్తువులపై, దేవునిపై, దేవుని వరముల కొరకై మీ మనస్సులను పరలోకం వైపు త్రిప్పండి. ప్రతిరోజు పూజలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ మనస్సు ఉన్నతము తిప్పండి అంటే ఆడ కిందకు తిప్పుతూ వాళ్ళు తిప్పేశాం. మన మనస్సు ఎక్కడో ఉంటుంది. దేవుని యందు గుడికి వచ్చి మీ గుడిలో, ఈ దేవాలయంలో మీ మనస్సులు దేవుని మీద ఉందా? దేవుని వాక్కుపై ఉందా? ఈ వాక్యం ఆలకించాలని ఉందా? మీ మనస్సులను ఉన్నతంపై ఉంచండి అంటే ఈ లోకంలో ఎంత సాధిద్దామా, సంపాదిద్దామా కాదు, నేను పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నానా లేదా, నేను ఎంత అందంగా ఉన్నానా లేదా కాదు, నా ఆత్మ అందంగా ఉందా లేదా, ప్రజలు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా కాదు, దేవుడు నన్ను చూచి హర్షిస్తున్నాడా, దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడా లేదా, ఇది మనం చూడాలి. ఇలా చేసిన నాడున నీ శరీరము శుద్ధిగా లేకపోయినా, నీ బట్టలు అందంగా లేకపోయినా, నీ మనస్సు అందంగా ఉండేలా చూచుకో. పరలోకంపై నీ మనసు నిలిపిన వాడవుతావు. ప్రజలు పొగిడినా పొగడకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నా దేవుడు నన్ను
దీవించాలని కోరుకో, అది పరలోకంపై మనసు నిలిపిన వాడు అవుతావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు ఈ ఉత్థాన పండుగ రోజున మనకు ఇస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం, మీ మనస్సులను పరలోకం వైపు త్రిప్పండి. రెండవది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఖరిది కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం. ఏలయనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. దేవుని యందు ప్రియులారా, ఈరోజు ప్రభువా మాకు సమాధానం చెప్పు, మాకు సందేశం ఇవ్వి, మమ్మల్ని ఏం చేయమంటావంటే ప్రభు అంటున్నారు, మీరు మరణించారు అంటున్నారు. కోపం రావట్లేదా? నువ్వు చచ్చిపోయావా అంటున్నారు. కోపం రావట్లే? ఎస్, దేవుని యందు ప్రియులారా, మనం మరణించాం. ఎప్పుడు తెలుసా? పాప సంకేతం చేసినప్పుడు పాపమును మరణించాం. పాపము చెయ్యము అన్నావు కనుక ఆ పాపం అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయింది అంటే అక్కడ దాన్ని ఆపేస్తావంటే అక్కడ మరణించావని అర్థం. ఏ పాపాన్నైతే నువ్వు నోటితో ఒప్పుకున్నావో నువ్వు ఆ పాపానికి మరణించావు. దేవుని యందు ప్రియులారా, మనం చూస్తున్నాం కదా, కుక్కలు, ఓకే, దేవుని వాక్యంలో కూడా రాయబడి పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది, కుక్క తాను కక్కిన కూటి కొరకు ఆశపడుతుంది. నువ్వు పాప సంకేతంలో నువ్వు పశ్చాత్తాపంతో నీవు అక్కడికి వెళ్ళి నీ యొక్క పాపాన్ని నీ నోటితో కక్కావు. మరలా ఆ పాపము జోలికి వెళ్ళకు. ప్రభు అంటున్నారు, మీరు మీ పాపములో మీరు మరణించారు కదా, ఇక ఉత్థాన బిడ్డలుగా, నా బిడ్డలుగా జీవించండి. నేను వెలుగుతో జీవిస్తున్నాను, మీలో చీకటి అనే పాపం అనే చీకటి ఉండకూడదు. మీరు కూడా వెలుగు పుత్రులుగా జీవించాలి. నేను మహిమతో జీవిస్తున్నాను, మీరు కూడా దేవుని మహిమతో జీవించండి. నేను ఆనందంతో జీవిస్తున్నాను, మీలో కూడా ఆ ఆనందం ఉండాలి, ఆ సంతోషం ఉండాలి, ఆ మాడు మొక్కలు ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, పాపమునకు మరణించిన మీరు క్రీస్తుతో మనం జీవించాలి, క్రీస్తుతో ఉత్థానం అవ్వాలి. ఏ విధంగా అయితే పాప సంకీర్తనంలో నీ పాపాలు ఒప్పుకున్నావో, నీ పాపాలు బయటికి కక్కేసావో, అటువంటి పాపముల జోలికి మరలా వెళ్లకుండా పవిత్ర జీవితం జీవించమని ఉత్థాన క్రీస్తు ఈ రోజున మనలను కోరుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, పరలోకం వైపు మన మనస్సులను త్రిప్పుదాం. పాపమునకు మరణించిన మనం ప్రభు యేసుతో ఉత్థాన బిడ్డలుగా పవిత్ర జీవితాలు జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.